నేనైతే ఇలా బగారా రైస్ చేయబోతున్నాను. చూడండి, బగారా రైస్లో నేనైతే ఇలా చేస్తాను. చూడండి, కావాల్సినవి అయితే కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ కావాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కావాలి. తర్వాత బిర్యానీ ఆకు ప్లస్ జీరా ప్లస్ ఇదేం మిరియాలు కనబడుతుందా, మిరియాలు ప్లస్ దాల్చిన చెక్క, ఇలాచి కావాలి. ఇలాచి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అల్లం కూడా కావాలి, ఇంకా పెరుగు కావాలి. ఎప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాను కదా, దానికి కావాల్సినది ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 చెంచాలు ఆయిల్. 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. హీట్ కావాలంటే కొద్దిసేపు ఆగాలి. ఎస్, ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాతకి మనం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. అట్లా వేసేయగానే తక్కువ డక్కన వేసుకోవాలి. డక్కన వేసుకోకపోతే అది మొత్తం ఆయిల్ ఉన్నది మన ముఖం మీద పడుతుంది, ముఖం గలీజ్ అవుతుంది. అలా వేసుకున్న తర్వాతకి గరిట తీసుకొని కొంచెం కలపాలి. ఇగో చూడండి, క్యారెట్ ముక్కలు ఎలా ఉన్నాయో ఈ సైజులో కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు జర బిగ్ సైజులో ఉంటే జర మనకి తినేటప్పుడు బగారా రైస్ చేస్తున్నాం కదా, జర బాగుంటుందని. ఆ తర్వాత కొద్దిసేపు ఇది అయిన తర్వాతకి, ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ మసాలాలు వేసిన తర్వాతకి చేస్తారు. అలా వేయద్దు. బగారా రైస్ చేస్తే అసలు బగారా రైసే మిలగొద్దు. అలా చేయాలి. తర్వాతకి మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంది కదా, ఇవి వేసేసుకోవాలి. ఇవి బాగా తుంచి వేసుకోవాలి. ఎందుకంటే మనము జర చిన్నగా షార్ట్ బిట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే అసలు కట్ చేయను. ఎందుకంటే మనకి బగారా రైస్లకి కటింగ్ కన్నా అలా మంచిగా చూసి కట్ చేసి వేసేస్తే జర స్పైసీగా ఉంటుంది బగారా రైస్. నా స్థాయిలో అయితే బగారా రైస్ నేను ఇలా చేస్తాను. మీ స్థాయిలో ఎలా చేస్తారో నాకు తెలియదు. కొద్దిసేపు కావాలి. అది అంటే కొంచెము ఆయిల్ అనేది అందులోకి వెళ్ళాలి. అప్పుడు వరకు నేను ఒక 3 గ్లాసుల బియ్యము కడిగి పెట్టుకున్నాను. ప్లస్ ఇందులో జీరా వేసేసుకున్నాను. జీరా వేసుకున్న వాటర్ని ఇందులో, జీరా ఎందుకు వేసుకున్నామంటే మనకి రైస్ అనేది పొల్లుగా చాలా తినేటప్పుడు బిర్యానీ రైస్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉండాలి. కాబట్టి నేను జీరాని వేసుకున్నాను, సన్న జీరాని వేసుకున్నాను. పెద్ద జీరాని వేసుకోకుండా సన్న జీరాని మాత్రమే వేసుకున్నాను. వేసుకొని ఒక 3 గ్లాసులతోటి కడిగి దీన్ని ఇందులో ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ వేసి ఎక్కువసేపు పెడితే అన్నం అనేది, అదే బియ్యం అనేది ఇట్లా కట్ అవుతుంది. అందుకని ఇలా బాగా మాగనియాలి. మాగనిచ్చిన తర్వాతకి చూడండి, క్యారెట్లకి ప్లస్ ఆనియన్లకి, పచ్చిమిరపకాయలకి అయితే ఆయిల్ అనేది బాగా వెళ్ళింది. చూస్తున్నారా, ఆయిల్ వెళ్ళాలి. చాలా మెంబర్స్ కొంచెము గ్రేట్ కలర్లో కొంచెం బొగ్గులాగా చేసి ఆ తర్వాత చేస్తారు, కానీ అలా వేయద్దు. ఎందుకంటే బగారా రైస్లోకి మనం వాటర్ వేస్తాం కదా. ఆలుగడ్డ కూడా వేయాలి, కానీ మా ఇంట్లో కొంచెం ఆలుగడ్డ లేదు. ఇప్పుడు మనం చేసుకున్న ప్రిపరేషన్ మసాలాలు అవి వేసేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి. ఎస్, వేసుకున్న తర్వాతకి దూరగా అక్కడ ఇక్కడ కలుపుకోవాలి. బగారా రైస్కి ఎంత ప్రిపరేషన్ ఉంటుందంటే అంత ఉంటుంది. ఏదైనా కానీ మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం చేసే విధానం ఏదైనా కానీ, ఎవరికైనా కానీ, ఇంటికి వచ్చిన గెస్ట్స్ అయినా కానీ
అరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అరే బాగా సూపర్గా వండారు, అలా నేర్చుకోవాలి రా బాబు అని. బగారా రైస్ అంటే ఆషామాషిగా చెయ్యొద్దు. నిజమా కాదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు బగారా రైస్ చేస్తే ఇలానే చేస్తాను. తర్వాతకి బగారా రైస్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం ఉండాలి. 1.5 స్పూన్ వేసుకుంటే చాలు. అయిపోయిన తర్వాతకి కొంచెం కలుపుకోవాలి. ఆకులు పెద్ద పెద్ద ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి బాగా. కొంచెము కొద్దిసేపు చూడండి క్యారెట్ ఎలా అయ్యిందో. తర్వాతకి మనం అది వేసుకున్న తర్వాతకి పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఎందుకు వేస్తామంటే కొంతమందికి బగారా రైస్ డైజెషన్ కాదు అని కొంతమంది అంటారు కదా, ఆ డైజెషన్ తొందరగా కావాలని పెరుగు వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి. మనం 3 గ్లాస్ పెట్టాం కదా బగారా రైసు, దానికి కొన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కుక్ కావాలి. అలా కుక్ అయ్యే వరకు, అలా కుక్ అయిన తర్వాతకి పెరిగేసుకున్న తర్వాతకి కస్తూరి మెంతి అంటే ఏమంటారంటే, దీని కస్తూరి మెంతిని పుదీనాని ఎండబెట్టి చేస్తారు కదా, దాన్నే కస్తూరి మెంతి అంటారు. ఇది కూడా వేసేసుకోవాలి. ఇది పెరిగేసుకున్న తర్వాత వేసుకోవాలి. మసాలా ఘాట్ అనేది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకోండి. ఒక్కసారి నా స్టైల్లో ఒక్కసారి చెయ్యండి అబ్బా, మీకైతే సూపర్గా అనిపిస్తుంది ఈ రెసిపీ. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నేను చేసిన విధానంలో చెయ్యండి. ఒక్కసారి నేను చెప్పాను కదా, నేను 3 గ్లాస్ బియ్యం పెట్టిన కదా, దీనితో పెట్టాను. 3 గ్లాస్ బియ్యం పెట్టాను. 3 గ్లాస్ బియ్యానికి నేను 4 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. 4 గ్లాస్ వాటర్, 2 అయ్యాయి, 3, 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను కదా. చూడండి బగారా రైస్ ఎలా అవుతుందో, ఎంత మంచిగా సువాసన. మనం చేస్తుంటేనే ఆ సువాసన అనేది భలే వస్తుంది మనకి. ఇప్పుడు ఈ వాటర్ అనేటివి ఇందులో వేసేసుకోవాలి. బగారా రైస్ చేస్తున్నాం కదండి, ఏదైనా కానీ చాలా స్పైసీగా మంచిగా రెసిపీ ఉంటేనే ఎవరైనా కానీ రెసిపీ తిన్న కొద్దికి తినాలనిపించాలి. చూడండి ఇలా అయిపోయిన ఇది వేసుకున్న తర్వాతకి, వాటర్ వేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం తగినంత ఉప్పు, తగినంతనే వేసుకోవాలి. ఇంకేముందండి, లాస్ట్లో బియ్యం వేసుకుంటే అయిపోయే అయిపోయాయి తొందరగా. ఒక్కదాన్నే ఉన్నా కదా, అన్ని డోర్లు అన్నీ ప్యాక్ చేసుకున్నా కదా, ఘాట్ ఎక్కడ పోలేదు, నా మొక్క మీద వస్తుంది. గోవిందా, హే కృష్ణ, మాధవ, వాసుదేవ. అబ్బా, శ్రీమన్నారాయణ. చూశారు కదా నాకు ఎలా చెమటలు వస్తున్నాయి. బగారా రైస్ అన్నీ ప్యాక్ చేసుకొని చేసిన కదా. ఇక నా స్టైల్లో అయితే ఇలా బగారా రైస్ అనేది నేను చేశాను. ఇంకొకటి, మనం ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ కాగానే
ఈ జీరా రైస్ వేసేసుకుంటే అయిపోతుంది. ఒక్క 15 నిమిషాలు అట్లా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాతకి దింపేసుకొని అలా చికెన్ దాంట్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.